తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణం, తాండూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటూ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ తోటి పట్టుబడటం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలకు సేవ చేయాల్సినటువంటి నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పబ్బుల్లో ఫామ్ హౌస్ల్లో పార్టీలు చేసుకోవడమే కాకుండా ఎవరో కౌశిక్ అనే వ్యక్తి సిమ్లా నుంచి ఆ మాదక ద్రవ్యాన్ని, కొకేన్ అనే మాదక ద్రవ్యాన్ని హైదరాబాద్ వరకు తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రజాప్రతినిధులతోటి, మాజీ ఎమ్మెల్యేలతోటి, టీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి పార్టీలు చేసుకుంటూ ఇంకా ఎంతమందికి వాటిని చేరవేస్తున్నారో, ఇంకా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో వాటన్నిటిని కూడా ఈరోజు మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు సీరియస్ గా దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి పోలీస్ యంత్రాంగానికి తెలపడం జరిగింది. దాని మీద పూర్తిగా విచారణ చేస్తున్నారు. ఈ కౌశిక్ కి, ఈ రోహిత్ రెడ్డికి, ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎంతమంది యువతని ఈ మాదక ద్రవ్యాలు అమ్మి వాటి ద్వారా లబ్ధి పొందుతున్నారు, ఇటువంటి కార్యక్రమాలన్నిటి మీద ఉక్కుపాదం మోపి కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డి గారు పోలీస్ యంత్రాంగాన్ని కోరడం జరిగింది. దాని మీద ఆల్రెడీ విచారణ జరుగుతుంది. దీంట్లో ఎవరెవరు దొంగలు ఉన్నారో అందరూ బయటకు వస్తారు. ఈ విషయం ఎప్పుడో రేవంత్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేటీఆర్ గారి సారథ్యంలో ఉన్నటువంటి నాయకులంతా యువతని మత్తు పదార్థాలు వాడుకుంటూ, డ్రగ్స్ వాడుకుంటూ చెడగొడుతున్నారని చెప్పేసి వైట్ ఛాలెంజ్ ని కోరడం జరిగింది. నాయకులు ఎవరైనా సరే చిత్తశుద్ధి ఉంటే వైట్ ఛాలెంజ్ కి వచ్చి నిరూపించుకోవాల్సిందిగా కోరితే రేవంత్ రెడ్డి గారి మీద ఎదురుదాడి చేయడం జరుగుతుంది. అదే రోజు వచ్చి వైట్ ఛాలెంజ్ పాల్గొని ఉంటే, ఆయన నాయకులు పాల్గొని ఉంటే ఈ రోజు ఈ రోహిత్ రెడ్డి గారి భాగవతం ఆ రోజే బయటపడేది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా ఎంతమంది యువత చెడిపోయి ఉంటారు. ఈ రోజు యువజన కాంగ్రెస్ కానీ, పోలీస్ యంత్రాంగాన్ని కానీ, స్కూళ్లలో కానీ, కాలేజీల్లో కానీ పోలీస్ యంత్రాంగం ద్వారా ఈ యువత ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి యువత మాదక ద్రవ్యాలు వాడొద్దు, డ్రగ్స్ వాడొద్దు, చెడిపోతున్నారు, తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది కలుగుతుంది అన్న ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టి తెలంగాణలో మత్తు పదార్థాలను యువత వాడకుండా చూసే కార్యక్రమాలు మాకు నిత్యం చెప్పుకుంటూ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మేము ఈ కార్యక్రమాల్లో ఉంటే ఒక ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మీరు ఇప్పుడు ఓడిపోయారు, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి అయినా కూడా ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రజలకు సేవ చేయాల్సిన మీరు పబ్బుల్లో, ఫామ్ హౌస్ల్లో ఈ ఎంజాయ్మెంట్లు చేసుకుంటా ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను పిలిపించుకొని వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్న యువతకి మాదక ద్రవ్యాలను సప్లై చేసుకుంటూ మీరు ఆర్థికంగా లబ్ధి పొందాలనుకుంటున్నారు. ఇవన్నీ బయటికి రావాలంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు మేము యువజన కాంగ్రెస్ నుంచి, ముఖ్యమంత్రి గారి ఆదేశంతో యువజన కాంగ్రెస్ నుంచి మేమంతా మేము కూడా ఛాలెంజ్ విసురుతున్నాం. మా నియోజకవర్గం నుంచి మా నాయకులు, మా ఇన్ఛార్జ్ మధుయాష్కి గౌడ్ గారు కావచ్చు, మా మల్లెడ్డి రామరెడ్డి గారు కావచ్చు, మా చైర్మన్ గారు, మా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జగ్గిటి శివచంద్ర రెడ్డి గారు కావచ్చు, ఇంకా నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్ కంటెస్టెడ్ క్యాండిడేట్లు, యువజన నాయకులతో సహా ప్రతి ఒక్కరం రేపు ఉగాది పండుగ రోజు, ఈ ఉగాది పండుగ, ఉగాది అంటే కొత్త సంవత్సరం రోజు యువత కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ అందరూ మంచిగా ఉండాలి, మత్తు పదార్థాలని మనం దూరం చేయాలన్న సంకల్పంతో పండుగ రోజుని మేమందరూ వైట్ ఛాలెంజ్ ని స్వీకరించి నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ వైట్ ఛాలెంజ్ కి సిద్ధంగా ఉన్నాం. మేమందరూ రేపు ఆ కార్యక్రమంలో పాల్గొంటాం. మీకు సత్తా ఉంటే, మీరు నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటే, ఈ మత్తు పదార్థాలతోటి, ఈ డ్రగ్స్ సప్లై తోటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకి సంబంధం లేకుంటే ఎలిమినర్ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, మిగతా కంటెస్టెడ్ నాయకులు కావచ్చు, డివిజన్ నాయకులు కావచ్చు, అందరూ కూడా దీంట్లో పాల్గొని యువతకి మేము కూడా ఆదర్శంగా ఉన్నాం. తెలంగాణలో ప్రజలకి మత్తుని దరిచేరకుండా చేస్తామని నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.